భారతదేశంలో అత్యంత ఉన్నతమైన పదవి ఏదంటే వెంటనే గుర్తొచ్చేది రాష్ట్రపతి. మరి ఉపరాష్ట్రపతి మాటేంటి? వాళ్ళు కేవలం రాష్ట్రపతి లేనప్పుడు చూసుకునే ఒక బ్యాకప్ మాత్రమేనా? ఈరోజు మనం ఈ రెండు అత్యున్నత రాజ్యాంగ పదవుల మధ్య ఉన్న అధికారాలు, బాధ్యతలు అసలు తేడాలేంటో లోతుగా చూద్దాం. చాలామంది అనుకునేది ఇదే కదా, రాష్ట్రపతి దేశానికి లీడర్, ఆయన లేనప్పుడు ఉపరాష్ట్రపతి ఆ బాధ్యతలు తీసుకుంటారు. సింపుల్. నిజమే, ఒక రకంగా ఇది కరెక్టే. కానీ అసలు కథ ఇక్కడితో అయిపోదు. మన రాజ్యాంగం ఈ రెండు పదవులకు చాలా స్పష్టమైన వేరువేరు పాత్రలనిచ్చింది. ఆ తేడాలేంటో తెలుసుకుంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చూద్దామా? సరే, ముందుగా అసలీ పదవులకి ఎలా చేరుకుంటారు అనే విషయం చూద్దాం. అంటే వారిని ఎవరు ఎన్నుకుంటారు, మరి ఆ పదవికి పోటీ చెయ్యాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి? ఇక్కడే చూడండి, వాళ్ల అర్హతల్లో చూడ్డానికి చిన్నగా అనిపించినా చాలా ముఖ్యమైన తేడా ఒకటుంది. రాష్ట్రపతి అవ్వాలంటే లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యే అర్హత ఉండాలి. అంటే ఇది వాళ్లని ప్రజలకు దగ్గరగా ఉండే సభతో ముడిపెడుతోంది. అదే ఉపరాష్ట్రపతి విషయానికొస్తే రాజ్యసభ సభ్యునిగా అర్హత ఉండాలి. ఇది రాష్ట్రాల మండలితో వాళ్లకున్న సంబంధాన్ని, వాళ్లు చేయబోయే ప్రధాన కర్తవ్యాన్ని ముందే సూచిస్తోందన్నమాట. ఇక వాళ్లనెన్నుకునే ఎలక్టోరల్ కాలేజీల విషయానికి వస్తే ఇక్కడ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరు ఓటు వేస్తారంటే పార్లమెంటులోని రెండు సభల నుంచి ఎన్నికైన సభ్యులు, ప్లస్ అన్ని రాష్ట్రాల శాసనసభల నుంచి ఎన్నికైన సభ్యులు కూడా ఓటేస్తారు. అంటే రాష్ట్రపతి ఎన్నికల పరిధి చాలా పెద్దది. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికకొస్తే కేవలం పార్లమెంటు సభ్యులు మాత్రమే పాల్గొంటారు. అంటే లోక్సభ, రాజ్యసభ సభ్యులు. ఇక్కడ ఇంకో చిన్న విషయం, ఎన్నికైన వాళ్లతో పాటు నామినేట్ అయిన సభ్యులు కూడా ఓటేస్తారు. రాష్ట్రాల ఎమ్మెల్యేలకు మాత్రం ఇందులో ఎలాంటి పాత్ర ఉండదు. ఇన్ని తేడాలున్నప్పటికీ వీళ్ళిద్దరి మధ్య ఒక ముఖ్యమైన పోలిక ఉంది. అదేంటంటే ఇద్దరి పదవీకాలం 5 ఏళ్లు. అలాగే ఇద్దరూ కూడా మళ్లీ ఎన్నిక కావడానికి అర్హులే. సరే, ఎన్నికల ప్రక్రియ గురించి చూశాం. మరి పదవిలోకొచ్చిన తర్వాత అసలు వాళ్ల పనేంటి, వాళ్ల రోజువారీ విధులెలా ఉంటాయి? ఈ రెండు పాత్రల అధికారాలు, బాధ్యతల మధ్య తేడాలేంటో ఇప్పుడు చూద్దాం. రాష్ట్రపతిని మనం సింపుల్గా దేశానికి రాజ్యాంగ సంరక్షకుడు అని చెప్పొచ్చు. వాళ్ళు కేవలం దేశానికి అధిపతి మాత్రమే కాదు, దేశ ప్రథమ పౌరులుగా మన జాతి ఐక్యతకు, సమగ్రతకు ఒక ప్రతీకగా నిలుస్తారు. రాష్ట్రపతి అధికారాల పరిధి చూస్తే చాలా విస్తృతంగా ఉంటుంది. ఉదాహరణకి ప్రధానమంత్రిని, గవర్నర్లను, సుప్రీంకోర్టు జడ్జీలను నియమించేది రాష్ట్రపతే. అలాగే పార్లమెంటును సమావేశపరచడం, బిల్లులకు ఆమోదం తెలపడం, అంటే వాళ్ల సంతకం లేనిదే ఏ బిల్లు చట్టంగా మారదు. అంతేకాదు, దేశంలో జాతీయ, రాష్ట్ర లేదా ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం కూడా వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. ఇక సైనిక దళాలకు సుప్రీం కమాండర్ కూడా రాష్ట్రపతే. చివరిగా క్షమాభిక్ష ప్రసాదించే న్యాయ అధికారం కూడా వాళ్లకే ఉంది. దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఉపరాష్ట్రపతి పాత్ర. వాళ్లను మనం రాజ్యసభకు, అంటే మన ఎగువ సభకు ఒక అంపైర్తో పోల్చవచ్చు. వాళ్ల పాత్ర రాష్ట్రపతిలాగా ప్రతీకాత్మకంగా ఉండదు. చాలా వరకు క్రియాత్మకంగా, శాసనపరమైన పనులతో ముడిపడి ఉంటుంది. ఉపరాష్ట్రపతి యొక్క ప్రధానమైన ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ డ్యూటీ ఏంటంటే రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరించడం. అంటే ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్నవాళ్లే ఆటోమేటిక్గా రాజ్యసభ చైర్మన్ అయిపోతారు. వాళ్లు రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు, చర్చలు పక్కదారి పట్టకుండా చూసుకుంటారు, సభలో ఆర్డర్ మెయింటైన్ చేస్తారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే రాష్ట్రపతిలాగా వీరికి ఎలాంటి కార్యనిర్వాహక అధికారాలు ఉండవు. వాళ్ల ఫోకస్ అంతా పార్లమెంటులోని ఎగువ సభపైనే. అంతా బాగానే ఉంది, కానీ అనుకోకుండా రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే, అంటే మరణం, రాజీనామా లాంటి కారణాల వల్ల అప్పుడేం జరుగుతుంది? ఇక్కడే ఉపరాష్ట్రపతి యొక్క అత్యంత కీలకమైన రాజ్యాంగ బాధ్యత తెరపైకి వస్తుంది. అదే వారసత్వ విధి. మన రాజ్యాంగంలో దీనికొక క్లియర్ కట్ ప్లాన్ ఉంది. 3 సింపుల్ స్టెప్స్. ఫస్ట్, రాష్ట్రపతి పదవి ఏదైనా కారణం వల్ల ఖాళీ అయితే వెంటనే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు తీసుకుంటారు. అయితే గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఇది కేవలం ఒక టెంపరరీ అరేంజ్మెంట్ మాత్రమే. మూడో స్టెప్ ఏంటంటే ఖచ్చితంగా 6 నెలలలోపు కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. దీనివల్ల దేశ పాలనలో ఎలాంటి గ్యాప్ రాకుండా చూసుకుంటారన్నమాట.
ఇంత శక్తివంతమైన పదవుల్లో ఉన్నప్పుడు వాళ్లకు జవాబుదారీతనం కూడా ఉండాలి కదా. మరి వీళ్లను ఎలా నియంత్రిస్తారు? ఇప్పుడు మనం వాళ్ల జీతభత్యాలు, సౌకర్యాలు, ఇంకా ముఖ్యంగా వాళ్లను పదవి నుంచి ఎలా తొలగించచ్చు అనే విషయాలు చూద్దాం. వాళ్ల జీతాల విషయానికొస్తే రాష్ట్రపతికి నెలకు 5 లక్షల రూపాయలు, ఉపరాష్ట్రపతికి 4 లక్షల రూపాయలు అందుతాయి. ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే, ఉపరాష్ట్రపతికి ఈ జీతం వాళ్లు ఉపరాష్ట్రపతి అయినందు కాదు, రాజ్యసభ చైర్మన్గా వాళ్ల బాధ్యతలు నిర్వర్తించినందుకు చెల్లిస్తారు. ఇక పదవి నుంచి తొలగించే ప్రక్రియలో అయితే ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. రాష్ట్రపతిని తొలగించాలంటే అది మామూలు విషయం కాదు. దాన్ని మహాభియోగం అంటారు. ఇది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని రుజువై పార్లమెంటులోని 2 సభల్లో ప్రత్యేక మెజారిటీతో ఆమోదం పొందితేనే అది సాధ్యం. కానీ ఉపరాష్ట్రపతిని తొలగించడం దీంతో పోలిస్తే చాలా సింపుల్. రాజ్యసభలో ఒక తీర్మానం పాస్ చేసి దానికి లోక్సభ సింపుల్ మెజారిటీతో ఓకే చెప్తే చాలు. ఈ ఒక్క తేడా చాలు వాళ్ల పాత్రల్లో ఉన్న ప్రాథమిక వ్యత్యాసాన్ని చెప్పడానికి. అయితే ఇద్దరికీ కొన్ని కామన్ ప్రివిలేజెస్ అంటే మినహాయింపులు కూడా ఉన్నాయి. పదవిలో ఉన్నంతకాలం వాళ్లమీద ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టలేరు. అంతేకాదు, వాళ్లను అరెస్ట్ చేయడంగానీ జైల్లో పెట్టడంగానీ కుదరదు. ఇక ఇద్దరికీ కూడా అధికారిక నివాసాలు, ఇతర సౌకర్యాలు ఉంటాయి. సో ఇప్పటిదాకా మనం చూసిన వివరాలను బట్టి ఒక విషయం మనకు స్పష్టంగా అర్థమవ్వాలి. ఈ 2 పదవులు కేవలం ర్యాంకుల్లో నంబర్ 1, నంబర్ 2 లాంటివి కావు. వాటి స్వభావంలోనే, వాటి ఉద్దేశంలోనే చాలా ప్రాథమికమైన తేడా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రపతి అనే పదవి దేశానికి ఒక సింబల్. వాళ్లు మన రాజ్యాంగానికి, మన దేశ ఐక్యతకు, సమగ్రతకు ఒక ప్రతీక. భారతదేశ ప్రథమ పౌరుడు అంటే వాళ్లే. మరోవైపు ఉపరాష్ట్రపతి పాత్ర సింబాలిక్ కంటే ఎక్కువ ఫంక్షనల్, అంటే వాళ్లది క్రియాశీలక పాత్ర. రాజ్యసభ చైర్మన్గా చట్టసభల పనితీరులో కీలక పాత్ర పోషిస్తారు. అదే సమయంలో అవసరమైతే రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉండే రాజ్యాంగ వారసుడు. ఈ ఒక్క వాక్యం చాలు మొత్తం విషయాన్ని అర్థం చేసుకోవడానికి. రాష్ట్రపతి మొత్తం దేశానికి రాజ్యాంగ సంరక్షకుడు. కాని ఉపరాష్ట్రపతి బాధ్యత రాజ్యసభకు, దాని కార్యవిధానాలకు సంరక్షకుడిగా ఉండటం. చూశారా, ఒకరిది దేశవ్యాప్త బాధ్యత అయితే మరొకరిది సభకు సంబంధించిన నిర్దిష్టమైన బాధ్యత. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక ప్రజాస్వామ్యానికి ఏది ఎక్కువ అవసరం? దేశాన్ని ఐక్యంగా ఉంచే ఒక ప్రతీకాత్మక శక్తా, లేక రోజువారీ చట్టసభల యంత్రాంగాన్ని సజావుగా నడిపించే ఒక క్రియాత్మక శక్తా? బహుశా ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ దొరికినప్పుడే ఏ ప్రజాస్వామ్యమైనా విజయవంతమవుతోందేమో ఆలోచించండి.